గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈక్విటీ షేర్స్ తెలుగుకి స్వాగతం. ఈరోజు మార్కెట్ బాగా డౌన్ అయిందండి. ఎందుకంటే 14 డేస్ ర్యాలీ తర్వాత ఈరోజు మార్కెట్ డౌన్ అయింది. అసలు ఎందుకు డౌన్ అయింది అనేది ఏవేవో కారణాలు చెప్తూనే ఉంటారు అందరూ కూడా. దానికి ఎఫ్ఎంఓసి మీట్ అని చెప్పేసి చెప్తారు, రేట్ కట్ అని చెప్పేసి. కానీ అది కాదండి, అది 17th సెప్టెంబర్ అదే మీట్ అవుతుందండి యూఎస్ఏ. తర్వాత గ్లోబల్ మార్కెట్స్ ఫాల్ అనేది ఒకటి పక్కా, ఎందుకంటే అన్ని మార్కెట్స్ డౌన్ అయ్యాయి. అదేవిధంగా యూఎస్ఏ ఇన్ఫ్లేషన్ కూడా దీనికి ఒక కారణం అయి ఉండొచ్చు. తర్వాత ఇందులో మార్కెట్ డౌన్ అయినా సరే కొన్ని షేర్లు, ఒక 3 షేర్లు మనకి చిన్న పిక్చర్లో పెట్టాను. స్వెలెక్ట్ ఎనర్జీ, డీప్ ఎనర్జీ, లోరెంజినీ అపారల్స్, ఇవన్నీ కూడా ఈ 3 కూడా అప్పర్ సీల్ పడ్డాయండి. 20% అప్పర్ సీల్ పడ్డాయి. కానీ మార్కెట్ నెగిటివ్ అయినా సరే ఏ షేరు కూడా 20% డౌన్ అవ్వలేదండి. ఒక షేరు కూడా 20% అనేది డౌన్ అవ్వలేదు. ఎన్ఎస్సి ప్రకారం నేను చెప్తున్నానండి. ముందుగా బిఎస్సి సెన్సెక్స్ మనం చెప్పుకుందామండి. ఈరోజు 202.80 పాయింట్లు డౌన్ అయ్యి 82,352.64 పాయింట్ల దగ్గర క్లోజ్ అయిందండి. ఇది 0.25%కి ఈక్వల్ అండి ఇది. తర్వాత నిఫ్టీ 50 చూద్దామండి. ఇది 25,198.70 పాయింట్ల దగ్గర క్లోజ్ అయిందండి. మొత్తం మీద 81.15 పాయింట్లు డౌన్ అయిందండి. ఇది 0.32%కి ఈక్వల్ ఇది. మొత్తం మీద అడ్వాన్సెస్ మనం చూసుకున్నామంటే 18, డిక్లైన్స్ అనేవి 31 అండి. అదేవిధంగా మార్కెట్ స్టాటిస్టిక్స్ చూసుకున్నాం అనుకోండి, మొత్తం మీద 2,804 షేర్లు ట్రేడ్ అయ్యాయండి. అందులో అడ్వాన్సెస్ 1,317, డిక్లైన్స్ అనేవి 1,401. చూడండి, దగ్గరగానే ఉన్నాయి. అంటే మార్కెట్ పేరుకే డౌన్ అయింది, కానీ షేర్స్ అన్నీ కూడా అడ్వాన్సెస్లో దగ్గరలోనే ఉన్నాయి, డిక్లైన్స్కి దీనికి కూడా. తర్వాత 52 వీక్ హై అనేది 155, 52 వీక్లో 27 అండి. అదేవిధంగా అప్పర్ సర్క్యూట్లో 105, లోవర్ సర్క్యూట్లు 57. చూడండి, మార్కెట్ డౌన్ అయినా సరే అప్పర్ సర్క్యూట్స్ అనేవి డౌన్ సర్క్యూట్స్ మీద, లోవర్ సర్క్యూట్స్ మీద డబుల్ కన్నా ఎక్కువ ఉన్నాయండి. కాబట్టి మార్కెట్ అనేది మరలా డౌన్ అవుతుంది, పడిపోతుంది అనే భయం ఏమి లేదన్నమాట. యాక్చువల్గా ఏంటంటే ఇవి డిక్లైన్స్ అనేవి చాలా ఎక్కువ ఉండి తర్వాత పాజిటివ్ అనేవి తక్కువ ఉంటే అప్పుడు మార్కెట్స్ అనేవి నెక్స్ట్ రోజు కూడా డౌన్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. ఇది బాగా గమనించాల్సిన విషయం అండి. ఇప్పుడు ఎన్ఎస్సి మార్కెట్లో అసలు ఏ విధంగా అయింది డౌన్ అనేది ఈరోజు చూసుకుంది. ఎందుకంటే 14 రోజుల వరకు పాజిటివ్లోనే ఉందండి. ఈరోజు 15వ రోజు డౌన్ అయిందన్నమాట. చూడండి, ఎన్ఎస్సి చార్ట్ చూపిస్తున్నాను మీకు, ఫోటోగ్రాఫ్ అది. మార్నింగ్ ప్రీ ఓపెన్లో మాత్రం మనకి పాజిటివ్లో ఎల్లోలో కనపడుతుంది చూడండి, అది 9 గంటల లోపు. అది 9 నుంచి 9:15. ఆ 9:15 తర్వాత మార్కెట్ అనేది స్టార్టింగ్ ఓపెనింగ్ ఇచ్చినప్పుడు చాలా డౌన్లో ఇచ్చారండి. అదే ఈరోజు లోవర్ కూడా. ఆ తర్వాత కొంచెం పెరిగింది. ఒక 1 అవర్ అయ్యేటప్పటికి కొంత రికవరీ అయిందండి. 25,125 రేంజ్లోకి వచ్చిందండి. తర్వాత ఇంకొక 11 గంటలకు మళ్ళీ మనం చూసుకున్నాం అనుకోండి, సేమ్ అదే రేంజ్లో ఉంది. అంటే 25,130 ఆ రేంజ్లో ఉందండి 11. మళ్ళీ 12 o'clock వచ్చేటప్పుడు చూడండి డౌన్ అయింది, 25,125కి డౌన్ అయిందండి. అదే మళ్ళీ 1 గంటకు చూడండి, మళ్ళీ అప్ అయింది. అప్పు డౌన్ ఏ విధంగా అవుతుందో చూడండి. తర్వాత 13 గంటల 25 నిమిషాల తర్వాత ఒక్కసారి 25,175 అనేది క్రాస్ అయిపోయిందండి. అంటే మార్కెట్ డౌన్లో ఉన్న 180 పాయింట్లు డౌన్లో ఉండేది. అలాగా అది 100 పాయింట్ల వరకు రికవరీ అయ్యి 90 అలాగా రికవరీ అయ్యి మరో 90 పాయింట్ల వరకు అన్నమాట 1 గంటన్నర టైంకి. తర్వాత జస్ట్ ఇంకా 2 గంటలకి అదే రేంజ్లో ఉంది. 2:15, 2:30 అయ్యేటప్పుడు కొంచెం డౌన్ అయింది మార్కెట్, మళ్ళీ అందుకుందండి. మళ్ళీ 3 గంటలకి అప్ అయింది. మళ్ళీ 3:30కి ఇంకా క్లోజ్ అయ్యేటప్పటికి కేవలం 80 పాయింట్లు దగ్గరలోకి వచ్చిందండి. ఈ విధంగా ఈ ఎన్ఎస్సి చార్ట్ అనేది, ఈరోజు ఇండెక్స్ అనేది ఈ విధంగా మూవ్ అయిందండి, అప్ డౌన్. కానీ ఈరోజు ఇంట్రాడే చేసేవాళ్ళు మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా షేర్లు ఉదయం అంతా నెగిటివ్లోనే ఉన్నాయండి. తర్వాత 2 గంటలు 3 గంటలు అయ్యేటప్పటికి పాజిటివ్లోకి వచ్చాయి అన్నీ కూడా. నెగిటివ్లో ఉన్న షేర్స్ అన్నీ కూడా, అంటే అప్పుడు కొనేవారు, అంటే ఉదయం కొన్న వాళ్ళందరూ కూడా తర్వాత ప్లస్లోనే అమ్ముకొని ఉంటారు. ఈరోజు బాగా ఇంట్రాడే చేసేవాళ్ళు బాగా డబ్బులు చేసుకొని ఉంటారండి. మొన్న 2 రోజుల క్రితం, నేను అంటే 2 రోజుల నుంచి వీడియోలు పెట్టలేదు, నిన్న మొన్న
ఆ ముందు రోజు పెట్టిన వీడియోలోని కానీ ఆ ముందు రోజు వీడియో కానీ BEML కోసం చెప్పాను. ఒక కుర్రాడు అడిగాడు, అక్టోబర్ వరకు వెయిట్ చేయమని చెప్పి చెప్పాను. కానీ ఆ తర్వాత వెంటనే మొన్న 2 రోజుల క్రితంలోనే నేను 3850 నుంచి 3900 లోపు రికమెండ్ చేశాను షేర్ కొనుక్కోమని చెప్పేసి. ఈరోజు అది 7% పెరిగి 4150 వరకు వెళ్ళిందండి. 4160, 170 వరకు టచ్ అయింది. మళ్ళీ బ్యాక్ వచ్చింది. 4108 ఆ రేంజ్లో ఉందండి. కాబట్టి ఈ షేరు ఇంకా పెరుగుతుందండి. BEML షేరు చాలా మంచి షేర్ అన్నమాట ఇది. మొన్న ఏదో లాసుల్లో వచ్చింది కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పొజిషన్ బట్టి 2 MOAలు కూడా సైన్ చేసింది. కాబట్టి ఈ షేర్ అనేది ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా సరే కొనుక్కోవచ్చండి. BEMLలోని భయం ఏం పడవసరం లేదు. చూడండి, ఇంత మార్కెట్ డౌన్ అయినా కానీ మేము ఉన్నాం అనుకుంటూ కొన్ని షేర్లు, ఒక 4-5 షేర్లు మాత్రం 20% అప్పర్ సీల్లోకి వచ్చాయండి. అవి ఏంటి అంటే స్వెలెక్ట్ ఎనర్జీ సిస్టమ్స్ లిమిటెడ్. ఇది ఎలక్ట్రికల్కి సంబంధించిన షేర్ మాట. ఇది ఈరోజు 20% అప్పర్ సీల్ పడిందండి. అంటే ₹195.50 పెరిగిందండి. ఈరోజు ఈ షేర్లో ఇంట్రాడే చేసే వాళ్ళు కూడా బాగా డబ్బులు సంపాదించి ఉంటారండి. ప్రీవియస్ క్లోజ్ అనేది 977 ఇచ్చారు. అదే ఓపెనింగ్ 1047 ఇచ్చారండి. 1047 నుంచి ₹1173 వరకు పెరిగిందంటే చూడండి. తర్వాత లో కూడా వచ్చింది, 1025కి లో వచ్చిందండి. ఈ షేర్లో ఈరోజు ఇంట్రాడే చేసిన వాళ్ళు బాగా మంచి డబ్బులు సంపాదించి ఉంటారండి. అంటే లాస్ట్ వరకు ఉండుంటే, లేదు హోల్డింగ్స్ ఉన్నా సరే వాళ్ళది 20% పెరిగింది కాబట్టి 20% ఇంక్రీజ్ అయినట్టు వాళ్ళ అమౌంట్ కూడా. తర్వాత డీప్ ఎనర్జీ రిసోర్సెస్ లిమిటెడ్. ఈ షేర్ కూడా అంతేనండి. ఈరోజు ఈ షేర్లో కూడా ఇంట్రాడే చేసిన వాళ్ళు చాలా మంచి డబ్బులు సంపాదిస్తారండి. ఎందుకంటే ప్రీవియస్ క్లోజ్ ₹264.74, ఓపెనింగ్ కూడా 265, అంటే సేమ్ రేట్లోనే ఇచ్చినట్టు లెక్క. అది హై వెళ్ళేటప్పటికి ₹317.68, అంటే ₹52.94 పెరిగిందండి. లో కూడా 252.51, అంటే నిన్న క్లోజ్ కంటే చూడండి, ఇందాలు చెప్పాను మనం ఉదయం ఓపెనింగ్లోని చాలా షేర్లు మైనస్లో ఉన్నాయండి. అవి కొనుక్కున్న వాళ్ళందరూ కూడా ఎంత పెట్టుబడి పెట్టినా ఈరోజు మొత్తం పాజిటివ్లోనే, అంటే ప్లస్లోనే ఉండుంటారు అందరూ కూడా. మార్కెట్ అయితే డౌన్ అయింది కానీ క్లోజ్ అయ్యేటప్పటికి అందరూ కూడా లాభాలు సంపాదించే ఉంటారండి. నాకు తెలిసి ఈరోజు బాగా చేసుకున్న వాళ్ళు ఇంట్రాడేలో మంచి డబ్బులు వచ్చాయి ఈరోజు. లోరెంజనీ అపారెల్స్ లిమిటెడ్. ఇది చాలా చిన్న షేర్ అండి, ₹30 లోపు షేర్. ఇది ₹27.04 దగ్గర క్లోజ్ అయింది. అంటే 4.5 పెరిగిందండి. మొత్తం మీద 20% కింద లెక్క. ప్రీవియస్ క్లోజ్లో చూసుకోండి 22.54, ఓపెనింగ్ కూడా అంతే ఇచ్చారండి. ఈ షేర్లో కూడా ఇంట్రాడే చేసిన వాళ్ళు చాలా మంచి లాభాలు సంపాదించారండి. ₹27.04, డైరెక్ట్గా 4.5, అంటే 2 లక్షలు పెట్టుబడి పెట్టినోడికి సుమారుగా ₹40,000. అంటే ఈ ఇంట్రాడే చేసిన వాళ్ళు సాయంత్రం వరకు ఉండే వాళ్ళందరూ కూడా, అంటే ఉదయాన్నే చాలా డౌన్కి వెళ్ళాయండి. ఈ షేర్ కూడా చూడండి, లో ₹22.06, అంటే ఓపెనింగ్ ఇచ్చిన తర్వాత ₹0.5 తగ్గిందండి. సుమారుగా 50 పైసలు తగ్గడం అంటే మీకు 25% అండి. సారీ, 2.5% మనకి తగ్గడం, 50 పైసలు తగ్గిందంటే. కాబట్టి ఈరోజు ఇటువంటి షేర్లు అందరూ కూడా ఇంట్రాడే చేసిన వాళ్ళందరూ కూడా చాలా మంచి డబ్బులు సంపాదించుకోవచ్చండి. తర్వాత మోక్ష ఆర్నమెంట్స్ లిమిటెడ్. ఈ షేర్ కూడా చూడండి, ఇది కూడా చాలా చిన్న షేరు. ₹24.29 దగ్గర క్లోజ్ అయింది. అంటే ₹3.97 వచ్చిందండి. అంటే 20% సుమారుగా అప్పర్ సీల్ వేసినట్టండి. చూడండి, ప్రీవియస్ క్లోజ్ ₹20.32. అయితే ఓపెనింగ్ ఇచ్చినప్పుడు ఇంకా తగ్గించి ఇచ్చారన్నమాట, ₹20.10. కానీ అది లో వెళ్ళేటప్పుడు చూడండి ₹19.86. అంటే ఉదయాన్నే మార్కెట్ డౌన్ అని చెప్పేసి అనుకోని, అంటే చాలామంది ఏమనుకున్నారంటే 180 పాయింట్లు డౌన్ అయింది కదా, ఇది ఇంకా అంటే 14 రోజులు ర్యాలీ అయింది, అంటే ఇంకా 300, 400, 500కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుందని చెప్పి చాలామంది డౌన్ అయ్యి ఉంటారన్నమాట, కొని ఉండరు. కానీ ఆ రేట్లో, లో రేట్లో కొనుక్కొని ఈరోజు అంటే మార్కెట్లో ఉదయం బై చేసి తర్వాత సెల్ చేసిన వాళ్ళందరూ కూడా, ఈ ఇంట్రాడే ట్రేడర్స్ అందరూ కూడా ఇటువంటి షేర్స్లో చాలా మంచి లాభాలు సంపాదించారండి. హై కూడా చూడండి ₹24.38 వెళ్ళి మళ్ళీ ₹24.29 దగ్గర క్లోజ్ అయిందండి. అంటే అప్పర్ సీల్ వరకు వెళ్ళిపోయింది అది 20%. మళ్ళీ $19.54 దగ్గర మీకు క్లోజ్ అయిందండి. అంటే అది కూడా 20%తో ఈక్వలే. అంటే లోతో కానీ కొనుక్కొని ఉండుంటే మీరు $19.86 దగ్గర కానీ కొనుక్కొని ఉండుంటే 25% వరకు వచ్చేది సుమారుగా. ఇందాకల షేర్లు కూడా లోలో కానీ కొని హైలో అమ్మి ఉంటే
25% ఈరోజు గెయినింగ్స్ అండి అన్నీ కూడా. మార్కెట్ అయితే మైనస్, ఇంట్రాడే ట్రేడర్స్కి ప్లస్. సరోజా ఫార్మా ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ ఇది చూడండి, నిన్న క్లోజింగ్ ప్రీవియస్ క్లోజ్ ₹54.60 దగ్గర క్లోజ్ అయిందండి. అది అయితే ఓపెనింగ్ ఇవ్వడం ₹57 ఇచ్చారు, అంటే హైలో ఇచ్చారు ముందే. అది హై అయ్యేటప్పుడు 65, లోలోని ₹54.60, అంటే ప్రీవియస్ క్లోజ్ ఎంత అయితే ఉందో అక్కడికే వెళ్ళిందండి. అది మళ్ళీ ₹54.60 వరకు. చివరి క్లోజ్ అయ్యేటప్పటికి 65 దగ్గర క్లోజ్ అయిందండి. ఇది అంటే ₹10.40 పెరిగి 19.05% పెరిగినట్టు ఈ షేర్లు అండి. ఈ షేర్లో కూడా ఇంట్రాడే చేసుకున్న వాళ్ళు చాలా మంచి డబ్బులు సంపాదించుంటారండి. అంటే ఉదయం మార్నింగే 180 పాయింట్స్ దగ్గర ఎవరైతే పర్చేజ్ చేశారో షేర్స్ అన్నీ కూడా సాయంత్రం అయ్యేటప్పటికి 3:30 అయ్యేటప్పటికి చాలా బాగా మంచి డబ్బులు చేసుకుని ఉంటారండి. బాగా పెరిగాయి కూడా షేర్లు అన్నీ కూడా. ఉదయం అయ్యేటప్పటికి ఒక 2000 షేర్ల వరకు డౌన్లో ఉన్నాయండి. అలాంటిది మళ్ళీ 1300 షేర్లు ప్లస్లోకి వచ్చాయంటే చూడండి, 2000 షేర్లు డౌన్లో ఉన్నాయి ఉదయం అయ్యేటప్పుడు. కానీ తర్వాత అలా మార్కెట్ గెయిన్ అయ్యేది కొద్దీ మార్కెట్స్ అంటే షేర్స్ అన్నీ పుంజుకొని ప్లస్లోకి వచ్చాయన్నమాట, పాజిటివ్లోకి. ఇవి ఈరోజు మార్కెట్ తాలూకా విశేషాలండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి, 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.